ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. మే 7వ తారీఖున విశాఖపట్నంలో ఎల్జీ గ్యాస్ పాలిమర్స్ దగ్గర గ్యాస్ లీక్ అయింది. స్టెరీన్ గ్యాస్, దాన్ని స్టెరైన్ అని కూడా అనుకుంటారు. సార్, ఈ గ్యాస్ లీక్ అయిన తర్వాత మీకు తెలుసు 1000 మంది హాస్పిటలైజ్ అయ్యారు, దాదాపు 11-12 మంది చనిపోయారు. సో ఇదంతా కూడా మీకు తెలిసిన హిస్టరీ. అయితే అది లీక్ అయిన దగ్గర నుంచి మేము గట్టి ప్రయత్నం చేసాము. అక్కడ యజ్ఞం చేసి అక్కడ విషవాయువుని దూరం చేయాలి. ఈ లోపల మే 12 నుంచి 16 మధ్యలో నీరి అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వచ్చి అక్కడ వాటర్ని, మేఘాద్రిగడ్డ వాటర్ని, అక్కడ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ఉంది పక్కనే, స్టెయిన్ గ్యాస్ లీక్ అయిన కొంత దూరంలో, అది బాగా కలుషితమైంది. ఆ పిక్చర్ కూడా మీరు చూడొచ్చు. సో ఆ నీటిని తీసుకొని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి జూన్ 3వ తారీఖున దాని రిజల్ట్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, మే 12 నుంచి 16 మధ్యలో టెస్ట్ చేసిన రిజల్ట్స్ జూన్ 3ని ఇచ్చారు. మళ్ళీ జూన్ 3న మళ్ళీ వాటర్ తీసుకెళ్ళి జూన్ 22న రిజల్ట్స్ ఇచ్చారు. సో జూన్ 3వ తారీఖున ఇచ్చిన రిజల్ట్స్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ బీఓడి లెవెల్స్ అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, 4.6 ఉంది. అది 2 కంటే తక్కువ ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉండి 2-8 మధ్యలో ఉందంటే అది ఇక డ్రైనేజ్ వాటర్ కింద లెక్క. ఇక 8 కంటే ఎక్కువ అంటే ఇక పనికిరాదు అసలు. అయితే ఈ 2-8 మధ్యలో ఉంది, ట్రీట్మెంట్ చేసి జనరల్గా క్లీన్ వాటర్ కింద వదులుతారు. సో ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళు కొన్ని ప్రొసీజర్లు కూడా ఉంటాయన్నమాట. అదే వాళ్ళు చెప్పారు. జూన్ 3వ తారీఖున చెప్పింది ఏంటంటే, మే 12-16 మధ్యలో మేము టెస్ట్ చేసిన వాటర్కి ఇలా ఉంది బీఓడి లెవెల్, దీన్ని ట్రీట్మెంట్ చేయాలి, ఈ ఫలానా ఇది వాడాలి, ఫలానా అది వాడాలి, ఇది వాడాలి చెప్పి వాళ్ళు చెప్పారు. అదంతా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు ఈ రిపోర్టు? పబ్లిష్డ్ 3rd June 2020. ఆ రోజు ఏం చెప్పారు? మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ వాటర్ అన్ఫిట్ ఫర్ యూస్. మే 7వ తారీఖున లీక్ అయింది గ్యాస్. మే 12th 16th మధ్యలో నీరి వాళ్ళు వచ్చి ఆ వాటర్ని టెస్ట్ చేశారు. ఇదిగోండి, వాటర్ ఇలా ఉండింది. దాన్ని టెస్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇక్కడ ఉంది చూడండి. The samples had concentration of stearine in the BDL below detection level. Stearine చాలా తక్కువ ఉంది, రేంజ్ ఆఫ్ 0.0015 ppm అన్నారు. బాగానే ఉంది. ఇగో pH ఏమో 7.7, విచ్ ఈజ్ నార్మల్. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిజాల్వ్ సాలిడ్ వాజ్ 270 mg per liter. హార్డ్నెస్ 88 mg per liter. సోడియం 48 mg per liter. కానీ ద బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ వాజ్ 4.6. 4.6 ఉంటే అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ పర్పస్, డ్రైనేజ్ వాటర్ అనమాట అది. సో ఇండికేటింగ్ దర్ వాజ్ హై బయోలాజికల్ యాక్టివిటీ, దట్ ఈస్ డికేయింగ్ ఆఫ్ ప్లాంట్స్. సో ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. చెప్పి ఈ మేఘాద్రిగడ్డ వాటర్ని యూజ్ చేయకండి డ్రింకింగ్ వాటర్ కింద అని చెప్పి వెళ్ళారనమాట. సో అది చెప్పి దాంతోపాటు ఇంకేం చెప్పారో అది మీరు అబ్జర్వ్ చేయాలి. అదేంటో చూద్దాం. ఇక్కడ చెప్పారు చూడండి. ఎల్జీ పాలిమర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆన్ May 7th and found that either activated carbon adsorption method or combined ozone activated carbon method can be used to remove the organic content in the reservoir. ఆ BOD లెవెల్స్ హై ఉన్నాయి కాబట్టి ఈ మెథడ్ యూజ్ చేయాలి. ఏ మెథడ్ యూజ్ చేయాలి? ఐదర్ యాక్టివేటెడ్ కార్బన్ అడాప్షన్ మెథడ్ లేకపోతే కంబైన్డ్ ఓజోన్ యాక్టివేటెడ్ కార్బన్ మెథడ్, ఈ రెండింటిలో ఒక మెథడ్ యూజ్ చేసి క్లీన్ చేయాలి. అయిన తర్వాత మేము మే 18 నుంచి మే 27 దాకా పెద్ద ఎత్తున యజ్ఞం తలపెట్టాము. అక్కడ చేసాం. ఉదయం 3 గంటలు, సాయంకాలం 2 గంటలు, రోజుకు 5 గంటలు చొప్పున 10 రోజులు చేసామండి. యజ్ఞం చేసిన తర్వాత మేము ప్రతిరోజు యజ్ఞం చేస్తున్నప్పుడు వాతావరణంలో పొల్యూషన్ ఎలా ఉందో మేము టెస్ట్ చేసాం. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే తీసుకున్నాం. మేము ఇండివిజువల్గా ఎక్విప్మెంట్ పెట్టలేదు. తీసుకొని ఆ రిపోర్ట్ని ప్రతిరోజు యూట్యూబ్లో పెడుతూ వచ్చాం. చేసి మేము ఆ పైన ఏం చేసామంటే కన్సాలిడేటెడ్గా 10 రోజులది రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసాం. మేము మే 19వ తారీఖున ఆ మేఘాద్రిగడ్డలో వాటర్ శాంపుల్ తీసుకొని టెస్ట్ చేసాం. అలానే యజ్ఞం అయిపోయిన తర్వాత, వర్షం పడిన తర్వాత మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకొని టెస్ట్ చేసాం. వర్షం రిపోర్ట్ తీసుకున్నాము, మేఘాద్రిగడ్డలో వాటర్ రిపోర్ట్ తీసుకున్నాము, 2 సార్లు తీసుకున్నాము, 3 సార్లు తీసుకున్నాము. తీసుకొని టెస్ట్ చేసాం. చేసి ఆ రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేసాం. ఆ రిపోర్ట్లో ఏం తేలిందంటే, బీఓడి లెవెల్ 4.6 ఉన్నది, 3 కంటే తక్కువ, అంటే దాదాపు 2 దగ్గరికి పడిపోయిందంటే అర్థం ఏంటి? డ్రింకింగ్కి పనికి వస్తుంది. అప్పటిదాకా ఎటువంటి ట్రీట్మెంట్ చేయకుండానే
ఆ వాటరు డ్రింకింగ్ వాటర్ కింద మారిపోయింది. ఎలా మారింది? వర్షం నీటి మూలంగా. వర్షం ఏదన్నా వర్షం పడితే మారుతుందంటే లేదు. మేము యజ్ఞంలో వేసిన ఆహుతుల్లో వేసిన పదార్థాల మూలంగా వాతావరణంలో మార్పులు జరిగి ఆ పదార్థాలు మళ్ళీ తిరిగి వర్ష రూపంలో నేల మీదకి వచ్చి నీళ్ళలోకి చేరి ఆ నీటిని శుద్ధి చేసాయి. ఇది ప్రాసెస్ జరుగుతుందండి. ఎప్పుడు జరిగేది? వేదం అదే చెప్తుంది. మేము వేదం ఏం చెప్పిందో అదే చేస్తాం. సో అలా జరిగింది. దాంతో శుద్ధి అయింది. మరి శుద్ధి అయిందంటే మీరు రిపోర్ట్ ఇస్తున్నారు, మరి నీరి వాళ్ళు ఇవ్వాలి కదా అంటే నీరి వాళ్ళు జూన్ 3వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ వాటర్ కలెక్ట్ చేసి ఉండాలి. జూన్ 22వ తారీఖున మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే దీనిలో బీఓడి లెవెల్స్ తగ్గిపోయినాయి, ఇప్పుడు ఇది వాడచ్చు అన్నారు. ఇదిగోండి, ఇది యో వైజాగ్, ఇది న్యూస్ ఛానల్ అండి. వీళ్ళు పబ్లిష్ చేసిన న్యూస్ ఇది, సిటీ న్యూస్ ఇది. సో వాటర్ సప్లై ఫ్రమ్ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ టు బి రెజ్యూమ్డ్ సూన్ ఇన్ వైజాగ్. ఏ రోజు పబ్లిష్ చేశారు? ఇది 22 జూన్ 2020. ఓకే, సో వీళ్ళు ఏమంటున్నారో ఒకసారి చదువుదాం. సో ఇది గ్యాస్ లీక్ అయిన తర్వాత వాడకూడదు వాటర్ అని చెప్పిన తర్వాత ఎన్ఈఆర్ఐ వాళ్ళు వాటర్ కలెక్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అది జూన్ 3, జూన్ 4 ఇచ్చిన రిపోర్ట్ మీకు ఆల్రెడీ ఒక పబ్లికేషన్ ఇచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు ఈ 22 జూన్న వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు హ్యావ్ కలెక్టెడ్ వాటర్ శాంపిల్స్ ఫ్రమ్ మేఘాద్రిగడ్ రిజర్వాయర్ అండ్ అనలైజ్డ్ ఫర్ ద మేజర్ క్వాలిటీ పారామీటర్స్ లైక్ హెవీ మెటల్స్, స్టెరీన్ అండ్ బయోఎస్ఏ టెస్ట్. ఇవన్నీ చేశారు వాళ్ళు. అంతేకాకుండా ద అసెస్మెంట్ ఆఫ్ ద వాటర్ క్వాలిటీ ఆఫ్ ద మేఘాద్రిగడ్ రిజర్వాయర్ బై ద నీరీ stated that the pH was observed to be in the range of 8.01, 8.13. ఇప్పుడు ఇది ఎప్పుడు టెస్ట్ చేసిందో చెప్తా చూడండి. మనకి జూన్ 4 ఇచ్చిన రిపోర్ట్లో అది మే 12 టు మే 16 మధ్యలో కలెక్ట్ చేసిన డేటా ప్రకారం ఇస్తే దానిలో అది 7.6 7.7 ఉండింది పిహెచ్ వాల్యూ. ఇప్పుడు ఇది 8.01, 8.13 అంటే ఇప్పుడు ఫ్రెష్గా అనమాట. సో ఇప్పుడు ఇది రీసెంట్గా కలెక్ట్ చేసింది అనమాట. విచ్ వాజ్ విదిన్ ద బిఐఎస్ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్. ఓకే, బాగానే ఉంది, పిహెచ్ లెవెల్ బాగానే ఉంది. టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ ఈ రేంజ్లో ఉన్నాయి, 276, 294 మధ్యలో ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది, వెరీ గుడ్. అయితే ద వాటర్ శాంపిల్స్ ఆల్సో స్లోలీ షో ఫెయిర్లీ గుడ్ లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ ఆక్వాటిక్ లైఫ్. చూసారా, ఇది ఇంపార్టెంట్ అనమాట. బీఓడి ఎప్పుడు మురికి వాటర్లో ఏదైతే మన డ్రైనేజ్ వాటర్ ఉంటుందో ఆ డ్రైనేజ్ వాటర్లో బీఓడి లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది నీరి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు జూన్ 4 ఇచ్చిన రిపోర్ట్లోనేమో 4.6 ఉండింది బీఓడి. ఇప్పుడు బీఓడి లెవెల్స్ చాలా తగ్గిపోయినాయి, ఆక్వాటిక్ లైఫ్ బతకచ్చు అంటే బిలో 3 పడిపోయింది. అది మేము యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞం వల్ల రెయిన్ వాటర్ వచ్చి ఆ రెయిన్ వాటర్ మూలంగా అది క్లీన్ అయింది. సో మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే యజ్ఞం మూలంగా వాతావరణం శుద్ధి అవుతుంది. దాంతోపాటు వచ్చే వర్షం మూలంగా నీళ్లు శుద్ధి అవుతాయి, భూమి శుద్ధి అవుతుంది. భూమి శుద్ధి అయినట్టు ఎలా తెలుస్తుంది? దానిలో వచ్చే పంటల మూలంగా తెలుస్తుంది. ఆ పంటల యొక్క ఎంత అమౌంట్లో పంటలు పండినాయి, తర్వాత వాటిలో ఎంత పుష్టికరమైనవి పండినాయి అని దాన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. ఇలా గాలి, నీరు, పృథివీ మూడింటిని శుద్ధి చేస్తుంది ఈ అగ్నిలో వదిలిన పదార్థాలు. ఇది యజ్ఞం యొక్క ప్రక్రియ, ఇది వేదంలో చెప్పబడింది. దాన్ని మేము చేసాం. వేదాస్ వాళ్ళు ఇంక వాళ్ళము వీటి మీద అపారమైన రీసెర్చ్ చేసి మేము కూడగట్టుకున్న నాలెడ్జ్తో మేము అది చేసాం. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. హైదరాబాదులో ఇప్పుడు మీకు విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ పాండమిక్లో ఉన్న కేసులన్నీ పెరుగుతున్నాయి. వీటిని తగ్గించడానికి యజ్ఞం చేయాలండి. యజ్ఞం మూలంగా వాతావరణం శుద్ధి పడుతుంది. వాతావరణం శుద్ధి అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకో రిపోర్ట్ చూపిస్తా, జాగ్రత్తగా వినండి. ఇదిగోండి, ఇది జూలై 7 ఎయిర్బోర్న్ కరోనా వైరస్ వాట్ యూ షుడ్ డూ నౌ. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఇచ్చారు. ఏదండి, జూలై 7, 2020. సో ఈరోజు ఇచ్చిన రిపోర్ట్లో ఎయిర్బోర్న్ కరోనా వైరస్ ఎక్కువైపోయింది. ఇదివరకు ఏమో ఎయిర్బోర్న్ అసలు లేదు కరోనా వైరస్ అన్నారు. మేము చెప్పాం, మార్చిలో మేము హోమం చేసినప్పుడు చెప్పాం. ఏమనంటే ఎయిర్బోర్న్లో ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఈ వైరస్ను పోగొట్టాలంటే హోమమే మార్గము, ఇంకొక మార్గం లేదు అని చెప్పి మేము చేసి కూడా చూపించాం. ఇప్పుడు విశాఖపట్నంలో చేశాం. ఇప్పుడు చూడండి వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ. ద కరోనా వైరస్ కెన్ స్టే
aloft for hours in tiny droplets in stagnant air, infecting people as they inhale, mounting scientific evidence suggests. అంటే అసలు ప్రతి రోజుకి ఈ ఎవిడెన్స్ పెరిగిపోతూ ఉందన్నమాట. ఏమనంటే ఎయిర్ బోర్న్ కరోనా వైరస్ ఉంది అని, అంటే వాతావరణంలో ఎయిర్ బోర్న్ ఉంది అంటే మనం మాట్లాడేటప్పుడు తుంపర్లు పడతాయి కదా, ఆ తుంపర్లలో సన్నటి నీటి తుంపర్లు గాలిలో చాలాసేపు ఉంటాయట స్టాగ్నెంట్ ఎయిర్లో. ఆ ఎయిర్ని తీసేస్తుండాలి ఎప్పటికప్పుడు. ఎలా సాధ్యం అండి ఎయిర్ని తీసేయటం? పంపు చేస్తూ ఉండాలి, లేకపోతే హోమం చేయాలి. హోమం చేస్తే ఎప్పటికప్పుడు పాత ఎయిర్ వెళ్ళిపోయి కొత్త ఎయిర్ లోపలికి వస్తుంది అనమాట. సో ఇలా ఏరోసెల్స్ ఆర్ రిలీజ్డ్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వితౌట్ సిమ్టమ్స్ ఎక్సేల్స్, టాక్స్ ఆర్ సింగ్స్, according to Marr and more than 200 other experts who have outlined the evidence in an open letter to the World Health Organization. WHOకి 200 మంది పైగా సైంటిస్టులు రాశారు. ఏమని చెప్తున్నారు? ఏరోసల్స్ ఆర్ రిలీజ్డ్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వితౌట్ సిమ్టమ్స్ ఎక్సేల్స్, టాక్స్ ఆర్ సింగ్స్. సో ఇవి రిలీజ్ అయితే వెంటనే వాటిల్లోంచి ఒకవేళ వైరస్ వాటి మీద ఆగితే అది మిగతా వాళ్ళకి ట్రాన్స్మిట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటిది కానీ ఎలాంటి వైరస్ నన్నా నిర్మూలించాలంటే యజ్ఞము ఒకటే మార్గము, వేదమే శరణ్యము. ఇప్పుడు మేము మార్చి 22వ తారీఖున అమెరికాలో జార్జియాలో మేము హోమం చేసాం. అప్పుడు చెప్పాం ఎయిర్ బోర్న్లో ఉన్న వాతావరణంలో క్లీన్ అవ్వడం మూలంగా, శుద్ధి అవ్వడం మూలంగా కేసులు తగ్గాయని. తగ్గాయా లేదా? తగ్గాయి. అయితే చాలామంది ఎయిర్ బోర్నే కాదు ఇది అన్నారు. కానీ ఇప్పుడు రిపోర్ట్స్ చూడండి, ఎయిర్ బోర్న్ ఇది ఖచ్చితంగా వాతావరణంలో ఈ వైరస్ స్ప్రెడ్ అవుతోంది. మనం మాట్లాడామనుకోండి, తుంపర్లు ఏవో ఒకటో రెండో వస్తాయి బయటికి, ఆ వచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని అవి తేలియాడుతూ ఉంటాయి. అది ఒకవేళ స్టాగ్నెంట్ వాటర్ ఎయిర్ ఉందనుకోండి, ఎయిర్ ఎక్కడ కదలకుండా మాస్ అట్లా ఉందనుకోండి, అక్కడ ఉండిపోతుంది. అప్పుడు ఎవరన్నా ఆ వాతావరణంలోకి వచ్చినప్పుడు అది పీల్చుకుంటే వస్తుంది. అలా 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 స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది ఎయిర్ బోర్న్ అంటారన్నమాట. దీనికి యజ్ఞమే ప్రక్రియ. ఎందుకంటే యజ్ఞం చేసినప్పుడు వేడి గాలి బయటకు వస్తుంది, వచ్చినప్పుడు లోపల ఉన్న గాలిని బయటికి పంపించి బయట ఉన్న గాలిని లోపలికి తెప్పిస్తుంది. ఇది సర్క్యులేషన్ జరుగుతుంది. సర్క్యులేషన్ జరగడం మూలంగా మీకు ఫ్రెష్ ఎయిర్ వచ్చి మీకు ఎయిర్ బోర్న్ నుంచి అది రెసిస్టెన్స్ చూపిస్తుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ వాస్తవ్యులందరికీ చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ ఒకటే కాదు, ఏ పట్టణ వాస్తవ్యులకైనా సరే మీరు కనుక మేము చెప్పినట్టు హోమం చేయగలిగితే ఆటోమేటిక్లీ హైదరాబాద్ మొత్తం కేసులు 80% దాకా తగ్గుతాయి అని మాకు పూర్తి విశ్వాసం ఉంది. 60 నుంచి 80 దాకా నేను 80 అని గ్యారంటీ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్ మేము చేసుకున్నాం కాబట్టి. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఎక్కువగా పొల్యూషన్ లోపలికి వచ్చే పరిస్థితుల్లో అప్పుడు 60% దాకా అయినా డెఫినెట్గా తగ్గుతుందని చెప్పగలుగుతాం అన్నమాట. సరే, ఈ కేసులు ఎలా తగ్గుతాయంటే, వాతావరణంలో పొల్యూషన్ ఉంటే ఎయిర్ బోర్న్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి. మనం మాట్లాడిన తుంపర్లు ఆ ఎయిర్ బోర్న్ పార్టికల్స్ అంటే చిన్న చిన్న మైక్రో పార్టికల్స్ వాటిని క్యారీ చేసుకొని దూరాలకు వెళ్ళిపోతాయి. అప్పుడు అది స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. అదే కనుక మనం హోమం చేస్తే ఈ పార్టికల్స్ యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించవచ్చు. అది మేము నిరూపించాం కూడా, విశాఖపట్నంలో కూడా అనేక మార్లు నిరూపించాము, విశాఖపట్నంలో ఇంకోసారి నిరూపించాం. కాబట్టి అది తగ్గితే ఏమవుతుందంటే ఈ వైరస్ కూడా పోతుంది. దాంతోపాటు మెడిసినల్ హెర్బ్స్ మేము వేస్తాం, వాటితో కూడా తగ్గుతుంది. దాంతోపాటు మనుషులకి రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ గాలి పీల్చుకుంటారు కాబట్టి. రెసిస్టెన్స్ పెరిగితే వాళ్ళలో ఆ వైరస్ రాదు. కాబట్టి ఇన్ని రకాలుగా దాన్ని బెనిఫిట్ చేసి అక్కడున్న వాతావరణము నీటిని కూడా శుద్ధి చేస్తాం. దాంతోపాటు ఆరోగ్యాలు శుద్ధి అవుతాయి. కాబట్టి మీరందరూ కనుక హైదరాబాద్లో వాళ్ళు తలా ఇంత డబ్బులు వేసుకొని మీరు ముందుకు వస్తే మేము దాన్ని చేయగలుగుతాము. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉండి ఎస్ మన రాష్ట్రం కోసము మన పట్టణం కోసం మేము చేద్దాము, మేమందరం కలుస్తాము, మేమందరము కలిసి ఫండింగ్ చేసుకుంటాము, మీరు చెయ్యండి ఇక్కడ అంటే మేము ముందుకు వస్తాం. వేదాస్ వాళ్ళము చాలా రీసెర్చ్ చేసాము ఈ విషయంలో. మీకు తప్పకుండా ఆరోగ్యం చేకూరుస్తామని మాకు నమ్మకం. దయచేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మా యూట్యూబ్ వీడియోల కింద మెసేజ్ పెట్టచ్చు, మా ఈమెయిల్ ఉంది, మా శాస్త్రి గారు మా సెక్రటరీ నంబర్ ఉంది, మీరు కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. తప్పకుండా మాట్లాడండి. హైదరాబాద్లో కేసులు పెరుగుతున్నాయి, ఇది తరిగేవి కాదు. తరిగించాలి అంటే యజ్ఞం ఒకటే మెథడ్. ఏది పడితే అది చేస్తే కూడా కుదరకపోవచ్చు ఒక మాట. కాబట్టి మేము రీసెర్చ్ చేసాము, అది ఎలా చేయాలో తెలుసు, ఎంత అమౌంట్ వేయాలో తెలుసు, ఏ మంత్రాలు వాడాలో తెలుసు, ఏ యజ్ఞకుండం సైజు వాడాలో తెలుసు, ఎటువంటి పదార్థాలు దానిలో వాడాలి, ఎంతమంది ఋతువిజులు ఉండాలి, ఏ ప్రాంతాల్లో చేయాలి, ఈ క్యాలిక్యులేషన్ అంతా మా దగ్గర ఉంది.
కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాము, మీకు ఆరోగ్యం చేకూరుస్తామని మాకు నమ్మకం ఉంది. ఉంటానండి. మా సైంటిఫిక్ రిపోర్ట్ కింద యూట్యూబ్ లింక్ పెడతాను నేను, ఆ కింద ఆ లింక్ చూసుకోండి, సైంటిఫిక్ జర్నల్లో పడింది, అది చదువుకోండి. అలానే మిగతావి కూడా ఇదివరకు కూడా చేసినవి కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మీరు దయచేసి మీరు పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వండి, ధనికులను అప్రోచ్ అవ్వండి, చెప్పండి. అక్కడ సినిమా యాక్టర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఒకసారి ట్యాప్ చేయండి, వాళ్ళకి అసలు ఇలా అనుకుంటే చేస్తారు వాళ్ళు. కాబట్టి మనకి మన పట్టణానికి మన రాష్ట్రానికి ఆరోగ్యం చేకూర్చడం మన బాధ్యత, తద్వారా దేశానికి కూడా చేకూర్చినట్టు అవుతుంది. మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు. హైదరాబాద్ మొట్టమొదటి పట్టణంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఉంటానండి. ఓం.